కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, ఇంటి సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. దాదాపు 15 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుటుంబం మొత్తం ఒక్కసారిగా రోడ్డున పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అన్ని నష్టపోయినాం సరే రోడ్డు మీద కూర్చున్నప్పుడు వేరే వండుకుంటుంది కానీ బియ్యం 10 క్వింటాలు తీసేసింది సార్. మొత్తం కాలిపోయినాయి. 5 లక్షల డబ్బులు పోయినాయి, 10 తులాల బంగారు పోయినాయి. బట్టలు కట్టుకున్న బట్టలతో మేము బయట నిలబడినాం సార్. ప్రభుత్వం ఏదో ఒకటి ఇప్పటికైనా మా బాధ విని, మా మొర విని, మా పిల్లలకి కానీ మాకు కానీ సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఏమిరా బాగుంటుంది జీవితమే రోడ్డు మీద నిలబడినాక ఇంకేం బాగుంటుంది. పిల్లల సర్టిఫికెట్లు, పత్రాలు, ఇంటి పత్రాలు, కష్టం కూలి నాలు చేసుకొచ్చుకుని తిని డబ్బులు 5 లక్షల పిల్లల ఫీజులు కానీ తెచ్చి పెట్టింటుంది సార్. మొత్తం కాలిపోయింది. 10 తులాల బంగారు కాలిపోయింది, 10 క్వింటాల బియ్యం కాలిపోయింది. ఏమీ లేదు, బయట ఉత్తి చేతులతో నిలబడినట్లు అయిపోయింది మా జీవితం. కొత్త పేరు వేసినారు.